వాళ్ళు ఉద్యమం చేసే క్రమంలో ఇదే చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేసిండ్రు. వెల్లి లలితకు 18 ముక్కలు చేసిండ్రు. ఈ తెలంగాణ జై తెలంగాణ అన్న పాపానికి చంద్రబాబు నాయుడు అనేకమైన తెలంగాణ బిడ్డలను చంపితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ ఎక్కడ గౌరవిస్తూ ఉన్నది. 9 సంవత్సరాలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు అమరవీరుల స్తూపాలు కనీసం గుర్తు చేసుకోలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏనాడు నివాళులు అర్పించలేదు, అమరవీరుల స్తూపానికి రాలేదు. 10 ఏళ్ళ తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు క్యాండిల్ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఉద్యమకారులను గౌరవిస్తున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేపర్లలో టీవీలలో ప్రకటన ఇచ్చుకున్నారు తప్పితే ఈరోజు నేను నిజమైన ఉద్యమకారుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని గుర్తించకపోవడం ఈరోజు నిజంగా బాధతోటే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతో పాటు బ్లాక్ డేగా ఈరోజు నేను వ్యక్తిగతంగా ప్రభుత్వానికి ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ వచ్చి ఎవరికి సంబరం ఉన్నది? 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు, ఈరోజు ఉద్యమం చేసినటువంటి కుటుంబాలు రోడ్డున్న పాలు చేసి ఈరోజు ఎవరు దొంగలు కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలు అయినారు, దొంగలు మంత్రులు అయ్యారు, ఈరోజు దొంగలు ఈరోజు ఎమ్మెల్సీలు అవుతూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి నాటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి నిజంగా దొంగలనే ఆనాడు ఎమ్మెల్యేలను చేసిండ్రు, మంత్రులను చేసిండ్రు, ఎమ్మెల్సీలను చేసిండ్రు, ఎంపీలను కూడా చేసిండ్రు. ఈరోజు ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్తించడం లేదు. కాబట్టి ఈరోజు మాకు అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఫార్మేషన్ డే కాదు, ఇది బ్లాక్ డేగా ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు కేసీఆర్ గారికి అమరులను స్మరించుకునే నైతిక అర్హత లేదు, ఉద్యమకారులను పేరెత్తే అర్హత లేదు. ఈరోజు దొంగ పత్రిక ప్రకటనలు, దొంగ మీడియాలో ప్రకటనలు ఈరోజు మా పేరు మీద ఇచ్చుకుంటా వీళ్ళు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. నాడు తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ పేరు మీద ఈరోజు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు ఉద్యమకారులకు ఏ అవకాశాలు రాకూడదా? ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారితో ఈ తెలుగుదేశం ఆంధ్ర టీం తోటి మరి రేవంత్ రెడ్డి గారు సంబంధాలు కలిగి ఉండి, జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు సంబంధాలు కలిగి ఉండి ఈరోజు ఎవరిని అమాయకులు చేయడానికి తెలంగాణ కోసం పోరాడమని చెప్పిండ్రు.